హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ విషయానికి వస్తే మీ దగ్గర నుంచి ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఎనర్జీస్ అయితే కోరుకుంటున్నారు. అంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటెన్షన్ అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. అని అంటే ఏమని చెప్పాలంటే, ఇప్పుడు చాలామందికి ఇంకా అన్బ్లాక్ చేయలేదు మీ నెంబర్స్. ఎందుకు అంటే మీరు ఎందుకు చేయలేదు మీ పర్సన్ అంటే, అన్బ్లాక్ చేసేసి మీతో మాట్లాడుతూ ఉంటే మీకు ఆ రిలేషన్ మీద పెద్దగా అటెన్షన్ చూపించరు మీరు. కాబట్టి మిమ్మల్ని బ్లాక్లో పెట్టి మిమ్మల్ని ట్రిగర్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడు ఇంకా 24 hours మీ అటెన్షన్ మొత్తం మీ రిలేషన్ మీదే ఉంటుంది, మీ పర్సన్ మీదనే ఉంటుంది. సో అది కావాలి మీ పర్సన్కి. అండ్ మిమ్మల్ని బ్లాక్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఏంటి అంటే మీరు ఇంకా పదే పదే అదే విషయం ఆలోచిస్తూ ఉంటారు. నన్ను బ్లాక్ చేశారు ఎందుకు, నన్ను గోస్ట్ చేశారు ఎందుకు, ఇవే ఆలోచిస్తూ ఉంటారు. ఆ అటెన్షన్ కావాలి మీ పర్సన్కి. సో మిమ్మల్ని బ్లాక్ చేయడానికి మెయిన్ రీజన్ అదనమాట. మీరు మీ ఎనర్జీస్ని వాపస్ తీసేసుకోండి, అంటే వెనక్కి తీసేసుకోండి. అలా తీసేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మీ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు మీరు చేశారు, అక్కడ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా నాకు రెస్పాండ్ అవుతారేమో అని మీరు మెసేజెస్ పెడుతూనే ఉన్నారు, కాల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ మీ పర్సన్ అయితే నో రెస్పాన్స్. అలా చేయడానికి కూడా కారణం మీ అటెన్షన్ తీసుకోవడం కోసం, మీ ఫోకస్ మొత్తం మీ పర్సన్ పైన పెట్టడం కోసం అలా చేశారు. ఇంకా అదే స్టేట్లో ఉన్నారు చాలామంది, అయితే అదే మోడ్లో ఉన్నారు. కొంతమందిని అయితే అన్బ్లాక్ చేశారు, కొంతమంది ఏమో అన్బ్లాక్ చేసి ఉన్నాయి నెంబర్స్. కానీ మీ దగ్గర నుంచి వచ్చే రిప్లైస్, మెసేజెస్ అవన్నీ చూస్తున్నారు, కాల్స్ చూస్తున్నారు, కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే మళ్ళీ మీరు అదే టాపిక్ ఆలోచిస్తూ ఉండాలి కదా. 24 hours మీరు అదే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కదా మీరు మీ పర్సన్ మీద ఫోకస్ పెట్టగలిగేది. మీరు కాల్ చేశారు, రిప్లై ఇచ్చేసారు అంటే ఆ రోజు కాసేపట్లో మీరు వదిలేస్తారు ఆ టాపిక్, ఇంకా ఆలోచించరు. సో అది నచ్చట్లేదు మీ పర్సన్కి. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, స్పేస్ కావాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా అదే మోడ్లో ఉండాలి అని మీ పర్సన్ మిమ్మల్ని అలా చేస్తున్నారు. ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకుంటారో, అంటే మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, రిప్లై రాలేదు అని మళ్ళీ బాధపడడం, ఇవన్నీ చేయటం మానేస్తారో, మీ పని ఏదో మీరు చూసుకోవడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి అక్కడ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో అలా చేయండి. ఎవరైనా నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టుంటే మీరు పదే పదే ట్రై చేయకండి, ఇంకా ఆపేసేయండి. మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇంకా నెక్స్ట్ స్టెప్ మీ పర్సన్ తీసుకోవాలి. మీరు ఆపేసేయండి. ఎంతవరకు ట్రై చేశారో అంతవరకు ట్రై చేసి వదిలేయండి. మీ పర్సన్కి ఈగో ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమంది అయితే ఫ్యామిలీలో ఒక ఫీమేల్ మెంబర్, కొంచెం ఏజ్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే థర్డ్ పార్టీ కొంతమందికి. సో ఇలాగ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కంట్రోలింగ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మీ నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు. అంటే ఒక అది ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదో ఎక్కడి నుంచైనా మీతో మాట్లాడాలి అని కనుక ఉండుంటే నిజంగా ఎక్కడి నుంచైనా మీతో కాంటాక్ట్ చేయొచ్చు. థర్డ్ పార్టీకి ఎదురుగుండా కూర్చొని మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని అడగలేదు కదా మీరైతే. సో అలా కూడా చేయట్లేదు మీ పర్సన్. ఎందుకు అంటే చక్రాస్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి మీ పర్సన్కి. అవి ఓపెన్ అవ్వాలి అని అంటే దానికి టైం రావాలి.
టైం సపోర్ట్ చేయాలి. లేదు అంటే రీయూనియన్ అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది కొంతమందికి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రీయూనియన్ అవ్వట్లేదు, ఆ థర్డ్ పార్టీ మాకు వదలట్లేదు, అసలు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని చాలా తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఏమీ చేయకండి, మీ పనేదో మీరు చేసుకోండి అంతే. ఏం జరగాలో అదే జరుగుతుంది అని వదిలేసేయండి. అప్పుడు మీ పర్సన్ ఫోకస్ మొత్తం మీ మీద పెడతారు. ఎందుకు అంటే ఆల్రెడీ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు, పదే పదే స్టాక్ చేస్తున్నారు. అంటే ఎందుకు స్టాక్ చేస్తున్నారు అంటే మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలని స్టాక్ చేస్తున్నారు. సో తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుంది. మీకు మీ దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పి ప్రపోజల్ ఇవ్వడం, కమిట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో మీరు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి, వదిలేయండి ఆ విషయాన్ని. కొంతమంది పర్సన్స్ ఇక్కడ థర్డ్ పార్టీతో మ్యారేజ్కి కూడా రెడీ అవుతున్నారు. థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎలాగూ ఇష్టంగా ఉన్నారు కాబట్టి ఆ మ్యారేజ్ ఒప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ ఇప్పుడు పేరెంట్స్ చేసుకోమంటున్నారు కాబట్టి థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకుంటాం, మ్యారేజ్ చేసుకోమన్నారు అంతేగాని తర్వాత డివోర్స్ ఇవ్వద్దు అని కానీ ఏమీ చెప్పట్లేదు కదా. సో అలా ప్లాన్ చేసుకున్నారు కొంతమంది. ఫస్ట్ మ్యారేజ్ చేసేసుకుంటాం, తర్వాత ఏదో ఒక వంక పెట్టి డివోర్స్ ఇచ్చి వదిలేసి మళ్ళీ మా పని మేము చూసుకుంటాం అన్నట్టుగా కూడా చేస్తున్నారు చాలామంది. డిసైడ్ అయ్యి ఉన్నారు కొంతమంది. కానీ అదైతే కరెక్ట్ కాదు. ఒకళ్ళ లైఫ్తో మనం ఆడుకోకూడదు. కాబట్టి ఇన్ కేసు మీరు మీ నెంబర్స్ బ్లాక్ చేసి ఉంటే అలా చెప్పండి. మ్యారేజ్ వరకు వెళ్ళొద్దు, ఇష్టమైతే ఎవరు ఇష్టమైతే వాళ్ళనే చేసుకోమనండి, అంతేగాని మీరు ఫోర్స్ చేయొద్దు. అటు థర్డ్ పార్టీ ఎలాగూ ఫోర్స్ చేస్తుంది, వదిలేసేయండి. ఇంకా అలాంటి రీజన్స్, అలాంటి విషయాల్లో మీరు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ చాలా ఇబ్బంది పెట్టి ఉన్నారు మీ పర్సన్. ఏ విషయం లేకుండా, ఏ రీజన్ లేకుండా మిమ్మల్ని ఇన్ని రోజులు బ్లాక్ చేసి పెట్టడం అదొక శాడిస్ట్ టైప్ మెంటాలిటీ అనమాట. ఈగో ఇష్యూసే కాదు, ఒక శాడిస్ట్ టైప్ అనమాట. అంటే మీరు బాధపడుతుంటే చూడటం అదొక వాళ్ళకి సంతోషంగా అనిపించిందా అన్నట్టు ఉంది అక్కడ చూడటానికి. కాబట్టి పేరెంట్స్ని వాళ్ళ డెసిషన్ని కన్సిడర్ చేసి మ్యారేజ్కి కనుక ఒప్పుకుంటే వాళ్ళు వేరే మ్యాచ్తో మీరు ఫోర్స్ చేయకండి, ఇంకా వదిలేసేయండి వాళ్ళని. ఎందుకంటే అక్కడ మీకు వాల్యూ లేదు అని తెలుస్తుంది మీకు, అది మీకే తెలుసు. ఇంకా నేను కానీ ఇంకెవరు కానీ చెప్పక్కర్లేదు. మీకు వాల్యూ లేదు కాబట్టి మీకు ఏ రీజన్ లేకుండా ఏదో ఒక రూమ్లోంచి బయటకు గెంటేసినట్టు వితౌట్ ఎనీ రీజన్ బ్లాక్ చేసి పడేశారు. అంటే మీరు ఎలా రియాక్ట్ అయినా పర్వాలేదా? అప్పుడు ఆలోచన లేదు తనకి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ అపాలజీ చెప్పి మళ్ళీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పి ఈ రిలేషన్షిప్ ఇంతటితో ఎండ్ చేసేసుకుందాం, నాకు వేరే మ్యారేజ్ చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయగలడానికి రెడీగా ఉండాలి మీరు. మీకు ఎలాంటి సిచ్యుయేషన్ వస్తుందో తెలియడానికి పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. సో నేను చెప్పినట్టే అందరి లైఫ్లో జరుగుతుందా అంటే కొంతమందికి జరుగుతుంది, అందరికీ జరగదు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ ద్వారా తెలుస్తుంది.
ఇంకా మీ విషయానికి వస్తే మీరైతే ఇంకా డే డ్రీమింగ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ కోసం. రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది, నాకు ఎప్పుడు అపాలజీ చెప్తారు, నా దగ్గరికి ఎప్పుడు వస్తారు, ఇవే ఆలోచనలు ఉన్నాయి. ఇంకా కొన్ని అన్ని విషయాలు ఇంకా పదే పదే మీరు ఆలోచించకుండా మీ పనేదో మీరు చేసుకుంటున్నారు. మీ కరెంట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి. కొంతమంది అయితే మనీ జనరేటర్స్ లాగా తయారయ్యాలి, అంటే వాళ్ళ ఫోకస్ మొత్తం బిజినెస్ పైన పెడుతున్నారు. వ్యూవర్స్, ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి చాలా సక్సెస్ అయితే వస్తుంది. ముందు ముందు ఇంకా క్రోర్స్లోకి వెళ్తుంది మీ టర్న్ ఓవర్ అయితే. ఇప్పుడు ఎవరైతే కష్టపడి సంపాదిస్తున్నారో వాళ్ళు వ్యూవర్స్లో మీరే షాక్ అవుతారనమాట. అంత షార్ట్ పీరియడ్లో నేను బిజినెస్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలిగాను అని షాక్ అవుతారు మీరు. కొంతమందికి ఏం జరుగుతుందంటే ఇలా అయిన తర్వాత ఎలాగో మీ పర్సన్స్లో చాలామంది ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మళ్ళీ మీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మళ్ళీ మీ దగ్గరికి రావడం, మళ్ళీ మీతో రిలేషన్ కావాలి అని అనుకోవడం, మిమ్మల్ని అడగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఇన్ ఫ్యూచర్. కొంతమందికి, అందరికీ కాదు నేను చెప్పేది. ఎందుకంటే మీ పర్సన్స్లో చాలామందికి లగ్జరీ లైఫ్ అయితే కావాలని కోరుకుంటున్నారు. ఆ లగ్జరీ లైఫ్ కావాలంటే మెయిన్ థింగ్ మనీ ఉండాలి అక్కడ. అది లేకుండా అది రాదు. మనీ లేకుండా లగ్జరీస్ రావు. సో మిమ్మల్ని కాదని ఇంకొకరిని మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఆ లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫోకస్ మీ మీద పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీ రిలేషన్ ఉన్నా కట్ అయిపోయినా కూడా మీ పర్సన్ అయితే మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ మీరు సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేస్తే మీ ఫ్రెండ్స్ని కానీ, మీరు పనిచేసే దగ్గర ఎవరినైనా వర్కర్స్ని కానీ, ఎవరినైనా మీ పర్సన్ అడిగి మీ విషయాలన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా. కొంతమందిది ఇక్కడ సోల్మేట్ కనెక్షన్, డివైన్ కనెక్షన్, ఇలాంటి కనెక్షన్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఇన్ని విషయాలు ఆలోచించరు. వాళ్ళు ఓన్లీ రీయూనియన్ కోసమే ఆలోచిస్తారు. ఎంతమంది నో అన్నా మ్యారేజ్కి, ఎంతమంది ఓకే అన్నా వాళ్ళ మనసులో మాత్రం మీరే ఉన్నారు కాబట్టి మీతో మ్యారేజ్ చేసుకోవడం, మీతో మ్యారేజ్ లైఫ్ చూడడం, ఫ్యామిలీ లైఫ్ మీతో చూడడం, ఇవే ఉంటాయి వాళ్ళ మైండ్లో. ఈ లగ్జరీస్, మనీ ఇవన్నీ ఉండవు. ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారంటే, ఎవరైతే మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీతో మ్యారేజ్కి సిద్ధమవుతున్నారో వాళ్ళు ఎలా ఉంటారంటే, చూడటానికి కొంచెం డార్క్ స్కిన్తో ఉంటారు, టాల్గా ఉంటారు, కానీ చూడటానికి అట్రాక్టివ్గా ఉంటారు. అండ్ టాటూస్ వేసుకుని ఉంటారు నెక్ పైన అండ్ హ్యాండ్స్ పైన, నీస్ దగ్గర, రిస్ట్ దగ్గర టాటూస్ ఉంటాయి. అండ్ మెడలో క్రాస్ అయితే వేసుకుని ఉంటారు ఎక్కువ. సో ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎవరు మిమ్మల్ని వదిలేయాలని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫీచర్స్ అయితే చెప్పాను ఇప్పుడు. అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే స్ట్రాంగ్ ఎనర్జీస్ ఏరీస్, లియో, సాజిటేరియస్. ఏరీస్, లియో, సాజిటేరియస్ కనిపిస్తుంది ఎక్కువ ఇక్కడ.
మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి కనిపిస్తుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి కనిపిస్తుంది. కుంభరాశి కూడా కనిపిస్తుంది ఎక్కువ. ఆల్ఫాబెట్ సెషన్కి వస్తే ALHSVL అండ్ టీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. లక్కీ నెంబర్స్ విషయానికి వస్తే 2 ఎక్కువ కనిపిస్తుంది అండ్ 6 కనిపిస్తుంది. సో ఈ వీడియోలో పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో 222 లేదా 666 అని టైప్ చేయండి. సో రీయూనియన్ జరిగే వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఎనీ థర్స్డే జరుగుతుంది. ఎనీ థర్స్డే కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, ఒక లాంగ్ ఎమోషనల్ మెసేజ్ విత్ అపాలజీ వస్తుంది. ఇన్ కేస్ జూన్లో జరగలేదు రీయూనియన్ అనుకోండి, నెక్స్ట్ మీరు సీజన్ మారే వరకు వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు జూన్లో మనకి మాన్సూన్ కాబట్టి నెక్స్ట్ వచ్చే సీజన్ వరకు వెయిట్ చేయాలి. మీరు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. సో అప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ మళ్ళీ మారుతాయి. అప్పుడు మళ్ళీ రీయూనియన్స్ జరుగుతాయి, చాలామందికి జరుగుతాయి అప్పుడు ఫ్యూచర్లో. సో ఈ రోజుకి ఎనర్జీస్ ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. యూనియన్ రెమెడీస్, పర్సనల్ రీడింగ్స్ ఎవరికి కావాలన్నా నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి పింగ్ చేయండి, అది నా వాట్సాప్ నంబర్. దానికి మీరు రిప్లై పెడతాను. మీరు ఏ డౌట్ అయినా అడగచ్చు. డౌట్స్ మరీ లెంగ్దీగా ఉన్నా, క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నా మళ్ళీ మీరు ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. నేను ఓన్లీ డౌట్స్ అంటే ఇక్కడ జెమ్ స్టోన్స్ కోసం, రుద్రాక్షల కోసం, అలా క్రిస్టల్స్ కోసం డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తాను అంతే. అంతేగాని పర్సనల్ రీడింగ్స్ నేను ఫ్రీగా అయితే చెప్పట్లేదు. సో ఇదొకటి నోట్ చేసుకోండి. రీయూనియన్ రెమెడీస్ కూడా ఛార్జబుల్, అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో ఎవరికైనా రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. 30 to 40% ఎవరికి రెజనేట్ అయినా ఇది మీ రీడింగే, లేదు అంటే ఈ రీడింగ్ మీది కాదు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.